యోవేలు గ్రంథ వివరణలో ఉన్నాం. రెండవ ముఖ్య భాగమును మనం మాట్లాడుకుంటున్నాం. యోవేలు గ్రంథ వివరణ రెండవ ముఖ్య భాగం. అందులో మనము తిరిగి 3 ఉపభాగాలుగా ఆ ముఖ్య భాగాన్ని మనం విడగొట్టుకున్నాం. అందులో మొదటి ఉపభాగాన్ని మనం మాట్లాడుకున్నాం. అందులో మళ్ళీ 4 భాగాలు అని మనం మాట్లాడుకున్నది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏ మాట్లాడుకున్నాం మనం. పార్ట్ బి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇది 12వ వచనము నుండి 17వ వచనం వరకు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12 నుండి 17. ఇది మాట్లాడుకుంటే ముందుగా ఉదయకాలాన మనం ఏం మాట్లాడుకున్నాం, అసలు ఈ రెండవ ముఖ్య భాగానికి ఉన్న అర్థం ఏంటి, టైటిల్ ఏంటి? రాబోయే విపత్తు, మారు మనస్సుకై పిలుపు. అది యెహోవా దినం. యెహోవా దినం అనగానే ఉదయం చెప్పినట్టుగా, నిన్న చెప్పినట్టుగా ఈ 3 లక్షణాలను మళ్ళీ మర్చిపోకండి. యెహోవా దినం అనగానే అందులో ఉగ్రత, ఆ ఉగ్రతలో తీర్పు. దేవుని తీర్పు ఉగ్రత రూపంలో కుమ్మరించబడినప్పుడు జరిగేది నాశనం. ఆ నాశనాన్ని దేవుడు పంపేది నిన్ను తట్టి లేపడానికి, నిన్ను గద్దించడానికి, నీ మారు మనసును కోరుకోవడానికి. ఉగ్రత ప్లస్ తీర్పు 1, నాశనం 2, మారు మనసుకై పిలుపు 3. అది యెహోవా దినము యొక్క ప్రత్యేకత. రాబోయే ఉగ్రతను తెలియజేసిన ఆయన మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఎవరి రూపంలో ఉంది? మిడతలతో పోల్చబడిన బబులోనీయులు. మిడతలతో పోల్చబడిన జనులు, శత్రువులు. మరి మొదటి అధ్యాయంలో కనిపించే ఆ పోలిక జనులతో పోల్చబడిన మిడతలు. ఉదయం ఎవరైనా మిస్ అయ్యారేమో. ఇంత భయంకరమైన ఉగ్రత రాబోతున్నది అని మనకు మొదటి వచనం నుండి 11వ వచనం వరకు తెలియజేశాడు. ఉదయకాలాన మాట్లాడుకున్నాం. మరి జరిగిపోయిన విపత్తు నుంచి ఎలాగో కాపాడుకోలేరు, అది అయిపోయింది. మరి రాబోయే విపత్తు నుంచి వారిని వారు కాపాడుకునే అవకాశం ఉందా? రాబోయే విపత్తు నుండి వారిని వారు కాపాడుకునే అవకాశం ఉందా అంటే ఉంది అంటున్నాడు దేవుడు. ఎలా? వారు మారు మనసు పొంది దేవుని వైపుకు వస్తే. ఆ మారు మనసు కొరకే ఈ 12 నుండి 17 వచనాలలోని పిలుపు. విపత్తును ముందు భాగంలో తెలియజేశాడు, పిలుపుని ఇప్పుడు ఇస్తున్నాడు. ఇప్పుడైనను 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. రండి అనట్లా, మనఃపూర్వకముగా రండి. రండి అంటే వచ్చి కూర్చోవచ్చు, వచ్చాం కదా అంటారు. మన దేవుడు హృదయాలను పరీక్షించేవాడు. నువ్వు వచ్చుచున్నది హృదయపూర్వకంగానా, కేవలము భౌతికంగానా అన్న మెజర్మెంట్ దేవుని దగ్గర ఉంటుంది, కొలత. మన హృదయాన్ని కొలిచే దేవుడు. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. మీరు ఇది చేస్తే ఆయన అది చేస్తాడు. నీనెవేపై ఉగ్రత కుమ్మరించాలని డిసైడ్ అయిపోయాడు ఆయన. నిర్ణయం తీసుకున్న దేవుడు దాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు, మనము మారితే. ఎందుకంటే ఆయనలో కోపం మాత్రమే కాదు, కరుణ కూడా ఉంది. ఆయన కరుణ గలవాడు. నిర్గమకాండం 34వ అధ్యాయము, నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనము చూద్దాం.
అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. ఆయన కరుణను మనం ఉపయోగించుకోకపోతే ఎలా? కరుణ అంటే మనము దేనికైతే పాత్రులమో అది మనల్ని పొందకుండా మనల్ని ఆపేది. ప్రార్థన చేయుటకై వచ్చిన సుంకరి దేవాలయముకు, నన్ను కనికరించు ప్రభువా, కరుణించు ప్రభువా అంటున్నాడు. ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక. శిక్షకు పాత్రుడు కానీ కరుణింపబడ్డాడు. సిలువలోని దొంగ ప్రభు యొక్క కరుణపై ఆధారపడ్డాడు. ఒక సుంకరి నీతిమంతుడుగా తీర్చబడడానికి, సిలువలోని దొంగ కటాక్షింపబడడానికి గల కారణం వారిలో వచ్చిన మార్పు. మార్పు లేకుండా మామూలుగా అడిగింటే సుంకరికి క్షమాపణ దొరికేది కాదు. మార్పు లేకుండా మామూలుగా అడిగి ఉంటే సిలువలోని ఆ నేరస్తుడికి కూడా క్షమాపణ దొరికేది కాదు. ప్రమాదం అయితే ఉన్నది. మనిషి ఎప్పుడు ప్రమాదపు టంచులోనే ఉంటాడు. మనిషి యొక్క ఆత్మ ఎప్పుడు ప్రమాదములోనే ఉంటుంది. ఎందుకంటే పాపము లోకములో ఉన్నది కనుక. లోకములో పాపమున్నది. పాపమున్న లోకములో మనమున్నాం. పాపము వలన వచ్చు జీతము ప్రమాదం, రెండవ మరణం. ఆ ప్రమాదం నుంచి మనం తప్పింపబడాలంటే హృదయపూర్వకముగా ఆ ఆప్షన్ ఎప్పుడు ఓపెన్లో ఉంది. మీ దేవుడైన యెహోవా, యోవేలు గ్రంథం 2:13, కరుణావాత్సల్యములు గలవాడు, శాంతిమూర్తియు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి. కృప, కరుణ, 2 పదాలు ఉన్నాయి చూడండి ఈ వచనంలో. 2 పదాలు కనబడుతున్నాయి అందరికీ. కరుణావాత్సల్యములు గలవాడు, అత్యంత కృపగలవాడు. కరుణావాత్సల్యములు గలవాడు, అత్యంత కృపగలవాడు. కరుణకు కృపకున్న తేడా ఏంటి? కరుణ ఉన్న చోట శిక్ష ఉండదు. అర్థమయ్యేలా చెబుతున్నాను. కరుణ ఉన్న చోట శిక్ష ఉండదు. కృప ఉన్న చోట బహుమానం ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? కరుణ ఉన్న చోట శిక్ష ఉండదు. సుంకరి శిక్ష నుంచి తప్పించుకున్నాడు కరుణింపబడి. పౌలు గారు అంటారు, నేను తెలియక చేసి తిని గనుక కనికరింపబడి తిని అంటాడు. మనకు శిక్ష ఎక్కడ? నరకంలో. మారి మనం ఆయన దగ్గరకు వస్తే కరుణించి మనల్ని శిక్ష నుంచి తప్పిస్తాడు. అది కరుణకు డెఫినిషన్. మళ్ళీ కృప అంటే ఆయన కృపతో మనల్ని రక్షిస్తాడు. రక్షణ ఆయన ఇచ్చేది, శిక్ష ఆయన తప్పించేది. క్లియర్? రక్షణ ఆయన ఇచ్చేది, మనము పొందేది కాదు. ఆయన ఇచ్చేది. ఎవడు సంపాదించలేడు రక్షణను. ఎఫెసీ పత్రిక 2 ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. 4-5 కలుస్తున్నాయి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. నెక్స్ట్ మాట, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. రక్షణ ఎందుకు వచ్చింది మనకు? ఆయన కృపను బట్టి. నిజానికి మనం నరకానికి పాత్రులం. కరుణించి మనం మారితే ఆయన కరుణించి నరకము నుంచి తప్పిస్తాడు. ఎప్పుడైతే నరకం మనకు తప్పుతుందో శిక్షకు పాత్రులమైన మనము శిక్షను తప్పించుకుంటాం ఆయన కరుణను బట్టి.
నరకానికేమో అర్హులము, పరలోకానికేమో అనర్హులము. నరకానికేమో పాత్రులము, పరలోకానికేమో అపాత్రులము. నరకానికి పాత్రులమైన మనము మారితే నరక పాత్రులైనటువంటి మనల్ని దేవుడు కరుణించి నరకాన్ని తప్పిస్తాడు. పరలోకానికైతే మనం అర్హులము కాదు, అనర్హులం, అపాత్రులం. పరలోకానికి అపాత్రులమైన మనలకు ఆయన కృపచేత పరలోకం ఇస్తాడు. ఇటు కృప కానీ ఇటు కరుణ కానీ మనకు దొరకాలంటే మనలో ఏం రావాలి? మార్పు రావాలి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ యోవేలు గ్రంథం 2:13 మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. సహజంగా బాధ ఏదన్నా అయితే దాన్ని వ్యక్తం చేయడానికి వస్త్రాలు చింపుకునే అలవాటు ఆ రోజుల్లో ఆ ప్రజలకు ఉంది. యోసేపు మరణించాడు అన్న వార్త సహోదరులు తెచ్చేసరికి యాకోబు తన వస్త్రాలు చించుకున్నట్టుగా మనం బైబిల్లో చూడగలం. కానీ దేవుడు కోరుకుంటున్నది వస్త్రాలు చించుకోమని కాదు, మీ హృదయాలు చించుకొని రండి. వస్త్రాలు చించుకొని అక్కడికి ఏదో వేషధారణతో కూడినటువంటి నటన నా దగ్గర వద్దంటున్నాడు. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడును ఇవన్నీ మీరు చేస్తే. ఎందుకంటే దేవునికి విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి. రెఫరెన్సెస్ రాసుకోండి. కీర్తనల గ్రంథములోని 34వ కీర్తన 18, కీర్తనల గ్రంథములోని 34:18, అలాగే 51వ కీర్తన 17వ వచనం, 51వ కీర్తన 17వ వచనం, అపోస్తలుల కార్యములు 3:20, అపోస్తలుల కార్యములు 3:20. ఈ వచనాలన్నిటిలో మారు మనస్సుకై పిలుపు. మనసు మారాలి, మనసు విరగాలి, హృదయం నలగాలి, చేసిన తప్పులను బట్టి, చేసిన పాపాలను బట్టి. అలా మీరు చేస్తే ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును, పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఎందుకంటే మందిరములోనికి పానార్పణము, నైవేద్యము రాకుండా నిలిచిపోయిందని 1వ అధ్యాయము 9వ వచనములోను, 1వ అధ్యాయము 13వ వచనంలోని చివరి మాటలోనూ మనం చదువుకున్నాం ఇంతకుముందు. ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారు నైవేద్యాన్ని? ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారు పానార్పణను? కరువుతో అలమటించిపోతున్న పరిస్థితులలో దేవుని మందిరములోనికి ఏమీ తీసుకొని రాలేని పరిస్థితి వాళ్ళకు దాపరించి ఉండగా మళ్ళీ ఆ ధాన్యాన్ని, మళ్ళీ ఆ కరువును తీసేసి వారికి దీవెనగా మలిచి మందిరంలోనికి అర్పణలు తీసుకొని వచ్చే స్థితికి మిమ్మల్ని తీసుకొని వస్తాడు. ఒకవేళ మీరు హృదయపూర్వకంగా మారు వస్తే అని హృదయ సంబంధమైన మారు మనస్సు, నిజమైన మారు మనస్సు, వేషధారణ లేని మారు మనస్సును దేవుడు కోరుకుంటూ ప్రవక్త ద్వారా వారికి ఒక పిలుపునిస్తున్నాడు. మారు మనస్సుకై పిలుపిది. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును, పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? హగ్గై గ్రంథంలో కూడా మీరు మార్చుకుంటే, మనసు మార్చుకుంటే దేవుడు మీ ధాన్యాన్ని మీకు తిరిగి ఇస్తానంటున్నాడు. చూద్దాం ఒక్కసారి. హగ్గై గ్రంథం ముందుగా 1వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి అని 6, 7, 8, 9 ఆ వచనాలంటే 10వ వచనం వరకు, 11వ వచనం వరకు చదవండి. 10, 11 చదువుకుందాం. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికి నీ పర్వతములకు అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయంలో, ద్రాక్షారసం విషయంలో, తైలము విషయంలో, భూమి ఫలించు సమస్త విషయంలో, మనుషుల విషయంలో, పశువుల విషయంలో, చేతి పనులంటి విషయంలో క్షామము పుట్టించి ఉన్నాను. మీలో మార్పు లేనందుకు ఒకవేళ మార్పు వస్తే 2వ అధ్యాయం 19వ వచనం, 2:19, కొట్లలో ధాన్యం ఉన్నదా?
ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. మార్పు రావాలి. మార్పు అది జరిగినప్పుడు నా మందిరంలోనికి మళ్ళీ మీరు నైవేద్యము, అర్పణలు తీసుకునే దీవెనను మీకు అనుగ్రహిస్తాను. అందుకే ప్రవక్తను నిలబెట్టి పిలుపునిస్తున్నాడు, మీరు మారితే మీకు అవకాశం ఉందని. ఇర్మియా గ్రంథంలో కూడా అలాంటి మాటలు చూద్దాం. 26వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనము చూద్దాం. మొదటి 2-3 వచనములు చూద్దాం. 2-3 వచనములు. ఇర్మియా గ్రంథం 26, 2-3 వచనములు. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటించు. వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడులు చేయక నేను సంతాప పడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడుచుదురేమో. తన సేవకుడైన ఇర్మియా గారితో చెబుతున్న మాట. ఒక అవకాశం అయితే ఇద్దాం. శిక్షను కుమ్మరించే ముందుగా ఒక అవకాశం అయితే ఇద్దాం. దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా హెచ్చరికలు చేసేది, అలా చేస్తే వాళ్ళు మార్పు నుండి శిక్షను తప్పించుకుంటారేమోనని, ఉగ్రతను తప్పించుకుంటారేమోనని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని ఉగ్రత ఎక్కడుంటుందో దేవుని కృప ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటుంది. దేవుని ఉగ్రత ఎక్కడుంటుందో దేవుని కరుణ ఎదురు చూస్తుంటుంది. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోవడానికి నీ ముందున్న అవకాశాలు నువ్వు ఉపయోగించుకుంటావేమోనని. ఏ మాస్టర్ గారైనా చేతిలో బెత్తం పట్టుకుండేది విద్యార్థిలో మార్పు రావడానికి, వాడిలో భయం ఉండడానికి. చెప్పిన మాట విని వాడు చెప్పిన పని వాడు చేస్తే బెత్తముతో పనేముంది? బెత్తానికి పని ఎందుకు చెబుతాడు? బెత్తం ఎక్కడుండునో క్షమాపణ అక్కడుండును. ఉగ్రత ఎక్కడుండునో ఆయన కృప, ఆయన కరుణ ఎప్పుడూ ద్వారాలు తెరిచే ప్రజల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అదే జరుగుతుంది ఇక్కడ. మొదటి 11 వచనాలలో ఉగ్రత గురించి చెప్పి, విపత్తు గురించి చెప్పి, 12 నుంచి 17 వచనాలలో మాత్రం మీరు మారితే మాత్రం ఇది తప్పించేస్తాను నేను, మీరు మారితే మాత్రం నేను నిర్ణయాన్ని మార్చుకుంటానంటున్నాడు. అందుకే 15-16 వచనాలలో ఏముందో చూద్దాం. సియోనులో బాకా ఊదుడి. బాకా ఎందుకు ఊదాలో ఉదయం చెప్పాను. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చూపించాను. బాకా ఎందుకు ఊదాలి? పిలుపునివ్వడానికి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. అది మొదటి అధ్యాయములో కూడా మనం చూసాం. 14వ వచనంలో అదే మాట మనం చదువుకున్నాం ఇంతకు ముందు మొదటి అధ్యాయంలో. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయడు. వ్రత దినం అంటే ఏంటో ఇంతకుముందు చెప్పాను భాగాలలో. ఆ రోజు జీవనోపాధి ఏది చేయకూడదన్నట్టుగా మనం చూసాం బైబిల్లో. వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. ప్రతిష్ఠ. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండము 19వ అధ్యాయం. ఒకసారి సమాజం గురించి చెప్పబడిన మాట చూద్దాం. 10వ వచనం చూద్దాం ఒక్కసారి. 10. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచును. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చును. సమాజమంతా వారిని వారు పరిశుద్ధపరచుకోవాలి. సమాజ కూటమి ప్రతిష్ఠించుడి. హలో, పెద్దలను పిలువనంపుడి.
ఉంది అక్కడ. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. మొత్తం అందరూ వచ్చేయాలి, అందరూ వచ్చేయాలి. అంటే పాలు తాగే పిల్లలతో సహా అందరూ వచ్చేయాలి. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి, అందరూ కలిసి మారి ఒక నిర్ణయానికి వస్తే తప్ప రాబోయే విపత్తును ఎవరు ఆపలేరు. నినివే పట్టణస్థులకు ఉగ్రత తప్పింది దేనికి? రాజు మొదలుకొని దాసుని వరకు అందరూ దించుకున్నారు, తలదించుకున్నారు, తగ్గించుకున్నారు. పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయువారు స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. ఈవెన్ పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. ఎవరు ఉండకూడదు, అందరూ వచ్చేయాలి ఇక్కడికి. అది జరిగితే తప్ప దేవుని మనస్సును మీరు త్రిప్పలేరు. నిన్న కూడా అదే చెప్పాను. మనందరము కూడా, మనకందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో మార్పు ఒకరికొస్తే సరిపోదు, కుటుంబం అంతటికీ మార్పు రావాలి. అప్పుడే కుటుంబానికి మంచి రోజులు ఉంటాయి. ఒకరే మారితే, ఆ ఒక్కరు మాత్రమే కష్టాలైనా సుఖాలైనా వండేసి చనిపోయి వెళ్ళిపోతారు. కానీ మిగిలిన వాళ్ళకి శ్రమలు తప్పవు, కష్టము తప్పదు. మారు మనసుకై పిలుపు. 17వ వచనం, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి, మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగించకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకోవాలి. ఎవరికి పట్టనట్టు ఏమీ కానట్టు మీరు ప్రవర్తిస్తే మొన్న చూసిన విపత్తుకు మించిన విపత్తు రాబోతోంది. మీరు ఎక్కడ భరించగలరు? శవాలు లేస్తాయి. మంటపం, మంటపం అంటే మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి. ఇక్కడ ఒక దారి ఉంది, గ్యాప్. మనం హాల్లో ఉన్నాం. మీరు బయటికి వెళ్తే బయట ఎంట్రన్స్లో ఒక రూఫ్ లాగా ఉంది, ఎంట్రన్స్లో ఒక రూఫ్ లాగా ఉంది. ఈ బిల్డింగ్కి అది ఎంట్రన్స్లో ఉండే ముఖ మంటపం ప్రవేశం, పోర్టికో అని అంటాడు ఇంగ్లీష్లో. దేవాలయానికి ఉన్న ముందు భాగం అది. నేను కొన్ని ఇమేజెస్ చూపించాను, వచ్చాయా? ప్లే చేస్తావా? అంటే కొంతమంది తెలియని వారి కోసం మంటపం అంటే ఎలా ఉంటుందో. దేవాలయమునకు మంటపమునకు, యెరూషలేము దేవాలయంలో సొలొమోను మంటపం, యెరూషలేములో బెతెస్తా, గొర్రెల ద్వారము దగ్గర బెతెస్తా అనే కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. అది సొలొమోను మంటపం. బైబిల్లో చాలా చోట్ల సొలొమోను మంటపం అన్న పదం మన కంటికి కనపడుతుంటుంది. చూస్తున్నారా? ఒక వచనం చూద్దాం. అది అట్లే పెట్టానన్న, అలాగనే పెట్టది.
అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. 11. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోనుదను మంటపములో ఉన్న వారి వద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చింది. అక్కడికే వచ్చింది. సొలొమోనుదను మంటపం, ఆ మంటపానికి సొలొమోను గారి పేరు. వన్ మోర్ ఇమేజ్, నెక్స్ట్ ఇమేజ్. అది సాల్మన్స్ పోర్చ్ లేదా పోర్టికో, సొలొమోను మంటపం. అసలు మంటపం అంటే ఇంకొంచెం అవగాహన కోసం, తెలియని వారి కోసం మరొక ఇమేజ్ చూద్దాం. అది ఎంట్రన్స్లో ఒకటి కనపడుతుంది, 2 పిల్లలు కలిగి 2 స్తంభాలు కలిగి పైన ఒక చిన్న రూఫ్ ఉన్నట్టుగా ఉంది, అది మంటపం. నెక్స్ట్ అదొక మంటపం. వచ్చేయండి. ఎక్కడ? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు. ఆ మంటపానికి బలిపీఠమునకును మధ్య నిలబడి ఏం చేయాలట? కన్నీరు విడుచుచు, యెహోవా నా జనుల ఎడల జాలి చేసుకుని నీ జనుల ఎడల క్షమించండి, నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్ని జనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానములకు అప్పగింపకము. ఒకప్పుడు మోషే గారు కూడా ఇదే ప్రార్థన చేశాడు. చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండము 32వ అధ్యాయం 11, 12 వచనములు చూద్దామా? 9 నుంచి చూద్దాం. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేదనని మోషేతో అంటే, ఆయన అంటున్నారు, మోషే తన దేవుడని యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఏల చెప్పుకోవాలి. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకి కీడు చేయక దాని గురించి సంతాపపడుము అని ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన సేవకులు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన విజ్ఞాపన చేయాలి. యేసు ప్రభువును ప్రధాన యాజకుడు అని పిలుస్తారు బైబిల్లో. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అలాగే మనందరి పక్షమున విజ్ఞాపన చేయువాడు కూడా ఆయనే. అది యాజకులకు ఉండవలసిన లక్షణం. దేవుని ఉగ్రత నుంచి ప్రజలను కాపాడడానికి యాజకులు విజ్ఞాపన చేస్తూ ఉండాలి. యాజకులు అంటే సేవకులు. క్రొత్త నిబంధనలు యాజకులు అంటే చెప్పాను, చీకటిలో నుండి మీరు పిలువబడిన వారు, మీరే యాజకులు. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు యాజకులు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు బ్యాప్టిజం తీసుకోబోతున్న వాళ్ళు మీరు కాబోతున్న యాజకులు. యాజక బృందం. యాజకులకున్న బాధ్యతలు ఏంటి? ప్రజల కొరకు ప్రార్థించడం. చాలామంది యాజకులకు ప్రార్థనే అలవాటు ఉండదుగా. తప్పు. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి. నలభై 42వ కీర్తన చూద్దాం. 42వ కీర్తన 10వ వచనము చూద్దాం ఒక్కసారి. 10. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. అలాంటి స్థితి మాకు వద్దు ప్రభువా అంటున్నాడు యోవేల్ గారు. దయచేసి అలాంటి స్థితి మాకు దూరం చేయి అని యాజకులను ప్రార్థన చేయమంటున్నాడు. అది అక్కడ విషయం. అని మీరు ప్రార్థన చేయాలి. యాజకులు చేయవలసిన పని యాజకులు చేయాలి. ప్రజలు చేయవలసిన పని ప్రజలు చేయాలి. పిలుపుని యాజకులు ఇవ్వాలి. ఆ పిలుపును అందుకొని ప్రజలు రావాలి.
పిలుపుని యాజకులు ఇవ్వాలి, ఆ పిలుపుని అందుకొని ప్రజలు రావాలి. పిలుపునివ్వడంలో యాజకులు అన్యాయం చేయకూడదు, పిలుపుని అందుకోవడంలో ప్రజలు తప్పిపోకూడదు. యోవేలు గ్రంథం 3 ప్రధాన భాగాలు. 2వ ప్రధాన భాగం మాట్లాడుకుంటున్నాం. ఆ 2వ ప్రధాన భాగములో పార్ట్ బి 12 నుంచి 17 వచనములు మార్పుకై పిలుపు. పిలుపు అందుతోందంటే అవకాశము దేవుడిస్తున్నట్టు. 5 రోజులుగా ఇక్కడ జరుగుతున్నది అదే. పిలుపు పిలుపు పిలుపు. ఎన్నాళ్ళు ఈ మట్టి లోకములో ఇంకెంత మోసపోతావు, ఎన్నేళ్ళు మాయలోకములో ఇంకెంత నష్టపోతావు. చీకటి నొదిలి, పాపము నొదిలి, నీ పాపము జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తములో నువ్వు కడుక్కోవాలి. అదే పిలుపు. ఆ రోజు ఏ దేవుడైతే ఆ ప్రజలకు పిలుపునిచ్చాడో ఈరోజు అదే దేవుడు మీకు అదే పిలుపునిస్తున్నాడు. ప్రతిరోజు ప్రకటిస్తున్నా, ప్రతిరోజు పిలుపునిస్తున్నా ఎంతమంది మీలో స్పందించగలుగుతున్నారు మీ జీవితాలను క్రీస్తు రక్తంలో కడుక్కోవడానికి? సూచనగా బ్యాప్టిజం. ఆయన కోరుకుంటున్నది మన వస్త్రములు కాదు, ఆయన కోరుకుంటున్నది పై వేషధారణ కాదు, హృదయ మార్పు, మారు మనస్సు. ఆలోచించండి. ఉగ్రత మొదటి 11 వచనాలు, మార్పుకై పిలుపు నెక్స్ట్ వచనాలు. బాల్ ఎవరి కోర్టులో ఉందంటారు? మన కోర్టులో ఉంది, యూదుల కోర్టులో ఉంది. ఆప్షన్ క్లియర్గా ఇచ్చేశాడు, ఓపెన్లో పెట్టి. మారితే తప్పిస్తాను నీ ఇష్టం, మారితే తప్పిస్తాను నీ ఇష్టం, లేదంటే తట్టుకోలేవు. చేతులారా నీ చావును కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. చాయిస్ నీది, నేను చేయాల్సింది చేశాను అన్నాడు దేవుడు ఆ రోజు, అంటున్నాడు అదే దేవుడు ఈరోజు కూడా. మారింది కాలమే, మారింది తరమే, స్థితి మాత్రం అదే. ఇదే పార్ట్ బి 12వ వచనం నుండి 17వ వచనం వరకు. పార్ట్ బి. పార్ట్ ఏ ఎక్కడి నుంచి? మొదటి వచనము నుండి 11 వచనాలు. విపత్తు, రాబోయే విపత్తు. 12 నుంచి 17. అందుకోసమే మార్పుకై పిలుపు, అందుకోసమే మార్పుకై పిలుపు. ఇప్పుడు పార్ట్ సిలోకి వెళ్దాం. ఎక్కడి నుంచి? 18 నుండి 27. 18 నుండి 27వ వచనము వరకు. ఈ 18 నుంచి చదువుకుంటే ముందుగా నేను ఒక విషయం చెప్పాలి. ఏ బబులోనీయుల కీడును తాను తప్పిస్తానన్నాడో, మారితే ఏ ఆప్షన్ అయితే వాళ్ళ చేతుల్లో పెట్టాడో ఆ ఆప్షన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు. 17కి 18కి మధ్యలో గ్యాప్ చెబుతున్నాను ఇప్పుడు. ఆ అవకాశాన్ని వారు వినియోగించుకోలేదు. అందుకే తాను తెప్పిస్తానని చెప్పిన కీడు వారి మీదికి ఖాయమైపోయింది. అయితే దేవుడు వారికి మరొక భవిష్యత్తును తెలియజేశాడు. శిక్ష ఖాయం, కానీ మీకైతే నేను ఒక భవిష్యత్తునిస్తాను. చేసిన పాపాలకు శిక్ష తప్పదు.
కానీ ఆ శిక్ష కొద్ది కాలం. ఇర్మియా గారు అన్నారు 70 సంవత్సరములు. ఉదయం చూసాంగా ఇర్మియా గ్రంథం 25:11 చదవండి ఎవరైనా. ఇర్మియా గ్రంథం 25:11. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులగుదురు. 70 సంవత్సరాలు దాసులుగా ఉంటారంటే తర్వాత ఏంటి? ఏదో ఉన్నట్టేగా. 70 సంవత్సరాలు దాసులుగా ఉంటారు అని అంటే అర్థం ఏంటి? 70 తర్వాత ఏదో ఉన్నట్టేగా. ఆ 70 సంవత్సరాల తర్వాత మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతానంటున్నాడు ఆయన. అది 18 నుంచి, అది 18 నుంచి చూద్దాం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. కొనెను అంటే అయిపోయిందని కాదు, చేసుకొనెను అంటే అయిపోయింది అనుకుంటారు పొరపాటున. అలాగైతే ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనుంది. ఎక్కడ? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. మరి యెషయా గారు అలాగే పుట్టేశాడా అడుగుతున్నాను. యెషయా గారి కాలానికి యేసుప్రభు పుట్టాడా? పుట్టలేదుగా. మరి పుట్టేను అన్నాడేంటి? అనుగ్రహించబడేను అంటున్నాడేంటి? దర్శనం, దర్శనం. దర్శన భాష. ఈ 70 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ జాలి చేసుకుంటాడు. అది ముందే తెలియజేయబడింది యోవేలు గారికి. జాలి చూపుతాడు, జాలి చూపుతాడు. తన దేశమును బట్టి రోషము పూని. 18వ వచనం, తన జనుల ఎడల జాలి చేసుకుంటాడు. పార్ట్ సి మాట్లాడుకుంటున్నాం మనం. పార్ట్ సి. పార్ట్ ఏని 4 భాగాలుగా విడగొట్టుకున్నాం ఉదయం. పార్ట్ బిని విడగొట్టుకోలేదు. ఇప్పుడు పార్ట్ సి విడగొడదాం. 18, 19 వచనం. పార్ట్ సిని 3 భాగాలుగా, పార్ట్ సిని 3 భాగాలుగా విడగొడదాం. 18, 19 ఒక భాగం, 20 మాత్రమే ఒక భాగం, 20 మాత్రమే ఒక భాగం, 21 నుంచి 27 మూడో భాగం, 21 నుండి 27 మూడో భాగం. ఓకే. పార్ట్ సిని 3 భాగాలుగా. 18, 19 వచ్చిన ఒక ఉపభాగం. అది పార్ట్ సిలో ఒక ఉపభాగం. దానికి టైటిల్ రాసుకోండి. ఇశ్రాయేలీలకు ఆశీర్వాదం, బ్రాకెట్లో యూదులు, లేదా స్లాష్ అని పెట్టు, గీత గీసి ఇశ్రాయేలీలు లేదా యూదులు. యూదులకు ఆశీర్వాదం. 18, 19 చదివితే మీకు అదే కనపడుతుంది చూడండి. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనేను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి అందుకే పార్ట్ సి మొత్తానికి ఒక టైటిల్ రాసుకోండి. పార్ట్ సి మొత్తానికి ఒక టైటిల్ రాసుకోండి. దేవుని సమాధానం, దేవుని జవాబు, దేవుని ఉత్తరం. మీకు ఇష్టం ఈ మూడిట్లో ఏదైనా రాసుకోవచ్చు. దేవుని సమాధానం, దేవుని జవాబు, దేవుని ఉత్తరం. ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఈకను అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. ఎప్పుడు? శిక్షాకాలం పూర్తయిన తర్వాత. ఆ లింక్ మీకు లేదు. 17కు 18కి మధ్యలో ఆ లింక్ లేదు అక్కడ. ఆ లింక్ లేదు కనుకనే విడగొట్టింది నేను అక్కడ. ఆ శిక్షాకాలము పూర్తయిన తర్వాత నేను ఇస్తాను. ఏమిస్తాను? ధాన్యము, ద్రాక్షారసము, తైలము మీకు పంపించేదను. ఇవన్నీ రావాలంటే ఏం జరగాలి? ముందు మూయబడిన ఆకాశం తెరవాలి దేవుడు. అంటే వర్షాలు ఆగిపోయాయి. ఆ వర్షాలను మళ్ళీ మీకు ఇస్తాను. వానలు కురిసేది ఎందుకురా?
టీచర్ అమ్మనింది చిన్నప్పుడు, పంటలు పండేటందుకురా. పంటలు పండాలంటే ఏమి కురవాలిరా? వానలురా. అంటే ఇక్కడ వర్షం అనే పదం లేకపోయినా వర్షాన్ని మీరు చూడాలి, అది పాయింట్. అక్కడ ధాన్యం ఇస్తాను, ద్రాక్షారసం ఇస్తాను, తైలం ఇస్తానంటే వాన పంపుతాను ముందుగా అని అర్థం. హగ్గయిలు అదే చూశారుగా, ఆకాశపు మంచు కురవకయున్నది, విత్తనములు ఫలించుటలేదు. అదే మలాకి గ్రంథం 3:10 కూడా అదే. దశమ భాగాలు ఇవ్వనందుకు దేవుడు ఆకాశపు వాకిళ్లను మూసేశాడు. ఆయన సొమ్మును తిరిగి తెస్తే ఆకాశపు వాకిళ్లను తెరుస్తానన్నాడు. వాకిళ్లను తెరిస్తే నీళ్ళు వస్తాయి, అంతే. రైట్. 18-19 వచనములు చదువుకున్నాం మనం. ఏమిటి 18-19లో ఉన్నది? యూదులకు ఆశీర్వాదం. ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదం? శిక్ష పూర్తయిన తర్వాత. ఆ ఇంటర్నల్ మీనింగ్ అక్కడ ఉంది, అది పసిగట్టాలి. నెక్స్ట్ 20వ వచనం మాత్రమే ఒకటని చెప్పాను. 20వ వచనం మాత్రమే ఒకటని చెప్పాను. ఏమిటిది? దీని టైటిల్ రాసుకోండి, శత్రువుల నిర్మూలం అని రాసుకోవాలి. శత్రువుల నిర్మూలం. సబ్జెక్ట్ పెద్దది చెప్తున్నాను కనుక రాసుకుంటుంటే మీకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీకు ఇబ్బంది ఉండొచ్చు కాక రేపు మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ అల్లసట తీరిన తర్వాత మళ్ళీ గ్రంథం పెట్టుకొని పక్కన మీ నోట్స్ పెట్టుకుంటే, వద్దన్నా నేను నోట్స్ రాసుకొని ఎంత మంచి పని చేశాను అనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇబ్బందే. అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే కదా 5 రోజులు మిమ్మల్ని పిలిచింది. గమనించారు లేదు? తెల్లవారి లేపేది మేమే, రాత్రి పడుకోమని చెప్పేది మేమే. మాలో ఒక శాడిస్ట్ కనపడట్లేదు మీకు? లెక్క ప్రకారం కనపడాలి. ఎంత దుర్మార్గంగా ఊపిరాడకుండా వాక్యం చెబుతున్నారో చూస్తున్నారుగా. మీకు ఇంకొక జోక్ చెప్తాను ఇక్కడ. వాక్యం ఆపేస్తున్నది మేము, మీరు అలిసిపోతున్నారండి, మేము అలిసిపోతున్నామని కాదు. వాక్యం అప్పుడప్పుడు మేము ఆమెననేది దేనికో చెప్పనా, మీకు ఆకలి అవుతుందని, మాకు ఆకలి అవుతుందని కాదు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నాను. మొన్న ఎవరో ఒక తమ్ముడు అడిగారు YMCAలో, ఆరు రోజుల పాటు డే అండ్ నైట్ నన్ను వాక్యం చెప్పని కోరాడు. మీటింగ్స్ అబ్బాయి పెడతాడట. డే అండ్ నైట్. ఎక్కడి నుంచి? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఒక పిక్చర్ ఇవ్వమన్నాడు. మీటింగ్స్కి డబ్బులు సిద్ధం చేసుకొని చెప్పాను. మీటింగ్స్కి డబ్బులు సిద్ధం చేసుకొని రెడీగా అని చెప్పాను. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం పిక్చర్ అవుట్లైన్. అది ఎక్కడైనా సరే డే అండ్ నైట్. 4 గంటలకు ఒక బ్రేక్ తీసుకుంటాను, అది కూడా అరగంట, 20 నిమిషాల నుంచి అరగంట. మళ్ళీ 4 గంటల తర్వాత అరగంట బ్రేక్ తీసుకొని మళ్ళీ చెప్పడమే. అప్పుడు నేను అడిగాను, కూర్చున్న పరిస్థితి ఏంటి అని. ఆప్షన్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాడట. చెప్పేవాడు మాత్రమే చెబుతూ ఉండాలి, వినేవాళ్ళు వింటూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు, మళ్ళీ వస్తుంటారట. అయినా పర్లేదన్నాను. అయినా పర్వాలేదు, దేవుని చిత్తం అయితే 2020లో ఈ కార్యం నేను చేస్తాను. 2018 ఇంకొక సంవత్సరం. 2020లో ఆప్షన్ మీకు కూడా వదిలేస్తున్నాను. నా అబ్బాయి డబ్బులు ఖర్చు పెట్టుకోలేకపోతే మీరు ఎవరైనా పెట్టుకోండి, నాకు 7 రోజుల టైం ఇవ్వండి. వరుసగా 7 రోజులు, ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టి 8వ రోజు 6 గంటలకు ఆమెనంటాను ప్రకటన గ్రంథం పూర్తి చేసి. మొత్తం అవుట్లైన్ ఇచ్చేస్తాను. మొత్తం అవుట్లైన్ అంటున్నా, మళ్ళీ అవుట్లైన్. ఆదిసే ప్రకటన తక్, నిద్ర లేకుండా. మళ్ళీ ఇప్పుడు నుంచి లీవ్లకు అప్లై చేసుకోండి. 5 రోజులు ఉండడానికే కొంతమందికి చాలా బరువు ఉంది, 7 రోజులు అంటున్నాను. చూద్దాం. ఎవరు అన్నారు, ఎవరు? YMCAలో తమ్ముడు. రెడీ?
20వ వచనం, పార్ట్ సి, రెండో భాగం. పార్ట్ సి, రెండో భాగం. శత్రువుల నిర్మూలం. ఏ శత్రువుల నిర్మూలం? ఎవరి శత్రువుల నిర్మూలం? యూదులకు శత్రువుల నిర్మూలం. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి. ఎప్పుడు? ఎంత అయిపోయిన తర్వాత. ఉత్తర దిక్కు అంటే గుర్తుపెట్టు, ఉత్తర దిక్కు అంటే అష్షూరు, బబులోను అంతే. ఉత్తర దిక్కు నుంచి ఇశ్రాయేలీలకు ఎప్పుడు కూడా వాళ్లకు ప్రమాదం పొంచి ఉండినది చరిత్రలో. ఉత్తర దిక్కు నుండి అష్షూరు, బబులోను, అష్షూరు, బబులోను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అసలు తోలడం అనే పదం ఎందుకు ఉపయోగించాడంటే, ఒకప్పుడు ఐగుప్తులో మిడతల దాడి జరిగినప్పుడు మోషే అహరోనుల కాళ్ళు ఫరో పట్టుకున్నప్పుడు మోషే అహరోనుల ప్రార్థనలు విని దేవుడు మిడతలను తోలివేశాడు. ఇదంతా మిడతలతో పోలిక కనుక ఆ పదజాలం ఉపయోగించబడింది. చూద్దాం ఒక్కసారి. నిర్గమకాండం 10వ అధ్యాయం, నిర్గమకాండము 10వ అధ్యాయం 19వ వచనము చూద్దాం ఒక్కసారి. 10:19. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేసెను. ఆ పదజాలాన్ని ఇక్కడ ఉపయోగించాడు. ఎందుకంటే ఈ ఉత్తర దిక్కు నుంచి రాబోతున్న వారిని మిడతలతో పోల్చాడు గనుక. ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యాలు చేశాను గనుక. గొప్ప కార్యాలు చేశాయంటే ఘనమైన కార్యాలను కాదు, గొప్ప కీడు చేశాయి గనుక. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పదాయను, తీవ్రత ఎక్కువ ఉంది. అవి గొప్ప కార్యములు చేశాను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగము పడమటి సముద్రములోనికి పడగొట్టుదును. తూర్పు సముద్రం అంటే జనరల్గా, పడమటి సముద్రం అంటే మధ్యధరా సముద్రం. పడమటి సముద్రం, ఆ సముద్రానికి తూర్పునున్నవన్నీ కూడా ఈస్టర్న్ కంట్రీస్. మధ్యధరా సముద్రానికి మనం కుడివైపునున్నాం కనుక మనవన్నీ తూర్పు దేశాలు. దాన్నే పడమటి సముద్రం అని అంటాం. యూదులకు, యూదా జనాంగానికి, యూదులున్న భూమికి తూర్పున్న సముద్రం అంటే మృత సముద్రం. అంటే ఇక్కడ ఏ సముద్రాలో మళ్ళీ మీకు తెలియడం కోసం చెప్తున్నాను. తూర్పునున్న సముద్రం అంటే మృత సముద్రం, పడమరనున్న సముద్రం అంటే మధ్యధరా సముద్రం. వాళ్ళ ప్రాంతానికి ఆ సముద్రాల పేర్లు చెప్పాడు. నిజంగా వాళ్ళని తీసుకుని సముద్రంలో ముంచుతాడని కాదు. ముందటి భాగము తూర్పునికి ఏమన్నాడు చూడండి అక్కడ 20. ముందటి భాగము తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగము పడమట సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. అవి కుళ్ళు వాసన కొట్టును. ఏ జనాంగం అయితే మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతుందో ఆ జనాంగ భవిష్యత్తు కూడా వీళ్ళకి చెప్పేశాడు ముందే. ఎవరైతే ఈరోజు శత్రువులుగా మీ మీదికి రాబోతున్నారో ఆ శత్రువులకు భవిష్యత్తు పెద్దగా ఏం లేదు. కాకపోతే మీకు శిక్ష, మీరు చేసిన దానికి మీకు, వాళ్ళు చేసిన దానికి వాళ్లకు. పార్ట్ సి 3 భాగాలు, 18, 19 ఒక భాగం, 20 మాత్రమే ఒక భాగం, 21 నుండి 27 వచనాలు ఒక భాగం. 18, 19కి యూదులకు ఆశీర్వాదం అని చెప్పాను. 20వ వచనానికి మాత్రమే శత్రువుల నిర్మూలం అని చెప్పాను. ఇప్పుడు 21 నుంచి 27లో ఏముందో చూద్దాం. 21 నుంచి 27 వచనాలలో ఉన్న భాగానికి, ఉపభాగానికి మీరు రాసుకోవాల్సిన టైటిలే యూదులకు ఆశీర్వాదాల పునఃస్థాపన. యూదులకు ఆశీర్వాదాల పునఃస్థాపన. ఎందుకంటే ఒక 70 సంవత్సరాల పాటు ఈ ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. అంటే శిక్ష తప్పదు అని, ఈ శిక్ష తప్పదని. కానీ శిక్ష పూర్తయిన తర్వాత మరలా మీకు ఈ ఆశీర్వాదాలు వస్తాయి.
చూద్దాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి. మొదటి అధ్యాయం 19వ వచనాల్లో పశువులు పాపం మొరపెడుతున్నాయి, మూలుగుచున్నాయి. గడ్డి బీలలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సముద్రకు ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. 23వ వచనము కొంచెం మనం ఆగి ఆలోచించాలి. కేవలము బబులోను చెర నుండి తిరిగి తెచ్చినందుకే అంతగా సంతోషించమని చెప్పట్లా. బబులోను చెర నుండి తీసుకొని వచ్చినందుకే అంతగా సంతోషించమని చెప్పట్లా. భవిష్యత్తులో వారికి ఇంకా గొప్పదైన ఆనందకరమైనటువంటి భవిష్యత్తు ఉంది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాక. ఆ రాక జరిగినప్పుడు అసలు సిసలు ఆనందం, అసలు సిసలు వెలుగు వాళ్ళకు లభిస్తుంది, వాళ్ళకు ప్రాప్తిస్తుంది. దూరములో ఉన్న భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతున్నాడు అక్కడ. కేవలం ఒక భవిష్యత్తే కాదు. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. సియోను జనులారా సంతోషించుడి. అసలు దేనికి సంతోషించాలి? బబులోను చెర నుంచి వచ్చినంత మాత్రాన సంతోషమా? కానీ అసలు సంతోషం ఎక్కడుందో చూద్దాం. జకర్యా గ్రంథం. సియోను జనులు ఎందుకు సంతోషించాలంటే అలాంటి మాటనే మనము జకర్యా గ్రంథంలో చూద్దాం. 9వ అధ్యాయం 9వ వచనం, అధ్యాయము 9 వచనము 9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. అదే యోవేలులో చూశాం. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. అక్కడేమో వర్షం వస్తుందన్నాడు, ఇక్కడ నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. అది అసలు సంతోషం. పైకి మాత్రం వర్షం గురించి మాట్లాడుతున్నా యోవేలు గ్రంథంలో లోపలున్నది ఎవరి గురించి? అది రాజుగారి గురించి. ఆయన యేసు ప్రభు. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము, గానుగలకు పైగా పొర్లి పారును. ఏదైతే ఈరోజు మీ కళ్ళ ముందు లేదో అవన్నీ వస్తాయి. ఆనందం అన్నది తెలియజేయడానికి, సంతోషం అన్నది తెలియజేయడానికి వారు ఇప్పుడు ఏమి లేక ఆనందాన్ని కోల్పోయారో ఆ పదార్థాలను చెబుతూ అసలు వార్త క్రీస్తు సువార్త. అసలు వార్త క్రీస్తు సువార్త. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు పిల్లలను కొన్ని సందర్భాలలో నిద్ర మేల్కొల్పి నిద్ర పుచ్చకుండా వాడికి నిద్ర వస్తున్న ముఖాన నీళ్లు కొట్టి చదివిస్తుంటారు. వాడికి నిద్ర వస్తుంది మమ్మీ అని అంటే హార్లిక్స్ బూస్ట్ ఇస్తారు, చాక్లెట్ బిస్కెట్ ఇస్తారు. ఆ బిస్కెట్ చూసి వాడు ఆనందంగా బిస్కెట్ తిని ఒక అరగంట చదువుతాడు. ఆ క్షణాన వాడు బిస్కెట్కే ఆనందించాడు. కానీ వాడు రేపొద్దున పరీక్షల్లో మంచి మార్కులు కొట్టి బడిలో అందరి ముందు స్టేజ్ మీదకి వాడిని పిలిచి ప్రైజ్ ఇస్తే మాస్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, అసలు ఆనందం అప్పుడు కనపడుతుంది వాడికి. అప్పుడు తెలుస్తుంది ఆ రోజు మా మమ్మీ బిస్కెట్ ఇచ్చింది దీనికేనన్నమాట. అప్పటికి బిస్కెట్టే చూపించింది, కానీ ఆ తల్లికి తెలుసు భవిష్యత్తులో ప్రైజ్. మా అమ్మ కూడా ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ వద్దన్నా నన్ను నాకు టైప్ నేర్పించింది. టైప్ ఇంటికి ఫీజు కట్టి టైపు 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 అక్కడికి వెళ్ళి టైప్ నేను కొడుతుంటే ఇంట్లో మా అమ్మ కొట్టేది, వెళ్ళురా 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 అని. తన పోరు కట్టుకోలేక నేను టైప్ నేర్చుకున్నాను. కరెక్ట్గా చెబుతున్నాం, మళ్ళీ మా అమ్మ కోసమే నేర్చుకున్న టైప్. అప్పుడు ఎందుకో చెప్పనా, నేర్చుకోకపోతే ఇంట్లో ఈ పోరు ఎందుకని. ఆ పోరు తప్పించుకోవడానికే టైప్ నేర్చుకున్నాను. ఈరోజు నా వర్క్ అంతా
చక్కగా నీళ్ళు వాగినట్టు వెళ్ళిపోతుంది టైప్లో. ఇప్పుడు తెలిసింది ఆ రోజు మా అమ్మ నాకెందుకు జండుబామ్ అయిందా అని. అలాగే మీకు వర్షాన్ని ఇస్తాను, ఆనందించండి. ఏంటి వర్షానికి అంత ఆనందించాలా సియోను జనులు? తొలకరి వర్షం ఇస్తాను, కడవరి వర్షం ఇస్తాను నా నీతిని బట్టి. కానీ పరోక్షంగా అక్కడ ఎవరి గురించి చెబుతున్నాడు? అసలు వర్షం క్రీస్తు రూపంలో రాబోతోంది. కృప అనే వర్షం, కృప అనే వర్షం, అసలు వర్షం అది. పేరుకు మాత్రం ఈ వర్షం చూపించాడు. జకర్యాకి వెళ్తే నీ రాజు వస్తున్నాడు సియోను, ఆనందించు, ఆనందించు, కమాన్. 23 సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షము మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. పంట ఇస్తాను, కన్నుల పంటగా నా బిడ్డను ఇస్తాను. రెండు, ఇది ఇస్తాను, అది ఇస్తాను. కానీ ఇదంతా ఎప్పుడు? మీ శిక్షాకాలము పూర్తయిన తర్వాత. రేపు ఎప్పుడైనా యోవేలు గ్రంథం చదివేటప్పుడు 17 తర్వాత 18వ వచనం నుంచి ఒక కాలము గ్యాప్ దేవుడు విడిచేసి చెబుతున్నాడు అన్నమాట. మారండి అని చెప్పాడు 17 వరకు. వాళ్ళు మారరు, శిక్ష ఖాయం, శిక్ష తప్పదు. ఆ శిక్ష అయిపోయిన తర్వాత ఉన్న భవిష్యత్తు 18 నుండి. అలా ఏమన్నా ఉందా అక్కడ యోవేలు గ్రంథంలో? అలా ఉందా బైబిల్లో యోవేలు గ్రంథంలో? అలా లేదు. లేకపోయినా మనము తీస్తున్నాం. అదే పరిశోధన, అదే సత్యవాక్య విభజన, అదే వేసవి సెలవులలో చెప్పండి వాక్యపు పండుగలు. మీకు విలువ తెలుసు కనుక ఉన్నారు. చివరి రోజు వరకు, చివరి సెషన్ వరకు ఉండాలి. మళ్ళీ చెబుతున్నాను, మన మీటింగ్స్ ఎక్కడున్నా ఆరంభ ప్రార్థన నుంచి ఆశీర్వాదం వరకు ఉండాలి మీరు. అంటే 2 రోజులైతే 2 రోజులు రావాలి, 3 రోజులైతే 3, 4 అయితే 4, 5 అయితే 5. ఎందుకంటే మీకు గ్రంథాల వివరణ ఎక్కువగా దొరకవు, అది మీకు తెలుసు బాగా. నేను 2 రోజులు వస్తాను, 3 రోజులు అంటే 2 రోజులు వస్తాను, 3 రోజులు వస్తానంటే వచ్చి ఏం లాభం? హలో, నేర్చుకోవాలంటే కష్టపడాలి. అధ్యాయాలు 3 చుక్కలు చూపిస్తుంది చూడండి గ్రంథం. ఇక్కడ 3 అధ్యాయాలే. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న యోవేలు గ్రంథమే. 66 పుస్తకాలు బట్టి కొట్టి నేర్చుకున్నప్పుడు 66 పుస్తకాలు ఒక పుస్తకం తగిలిన పుస్తకమే. పిండుతుంటే వస్తుంది రసం. వచనం, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. ఇది వారి చెర తర్వాత భవిష్యత్. యెషయా గారు కూడా ఇదే చెప్పారు. చూద్దాం యెషయా గ్రంథం 45. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 17వ వచనము చూద్దాం ఒక్కసారి. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటికి సిగ్గుపడక విస్మయమందక ఉందురు. అది కూడా ఆయన ఎప్పుడు చెబుతున్నాడు? చెర తర్వాత. యెషయా గారి కాలానికి కూడా ఇంకా చెరలోకి వెళ్ళలేదు వీళ్ళు. యెషయా గారి తర్వాత చెరలోకి వెళ్ళిపోయారు. ఏ కాలం గురించి అయితే యోవేలు గారు మీరు సిగ్గునొందరని చెబుతున్నాడు, అదే విషయాన్ని యెషయా గారు కూడా చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం.
అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడను నేనేనని, నేనే మీ దేవుడనైన యెహోవానని, నేను తప్ప వేరే దేవుడొకడు లేడని మీరు తెలుసుకుంటారు. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అదే చెప్పాడు. లేవియాకాండం తీద్దాం ఒక్కసారి, 26వ అధ్యాయం. లేవియాకాండం 26వ అధ్యాయం 11-12 వచనములు చూద్దాం ఒక్కసారి. 11-12. నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీరు మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. అదే ఆయన కోరిక అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఎప్పటికైనా. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆయన కోరిక అదే. వారి మధ్య ఆయన ఉండాలనుకుంటున్నాడు. అదే మనం ప్రత్యక్ష గుడారంలో మాట్లాడుకుంటున్నాం. భవిష్యత్తు ఉంది మీకు. అసలు భవిష్యత్తే లేదనుకోకండి, భవిష్యత్తు ఉంది. కాకపోతే దానికి ముందు ఒక శిక్ష కూడా ఉంది. ఎందుకంటే మీరు మారట్లా. ఇది ఇదే, అది అదే. ఏమంటున్నాం? 27వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడను నేనే మీ దేవుడైన యెహోవానని, నేను తప్ప వేరు దేవుడొకడు లేడని మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడును సిగ్గు నొందక ఉందరు. భవిష్యత్ గ్రంథం యోవేలు ముఖ్య భాగాలు 3, ఒక్కొక్క భాగములో ఉపభాగాలు. మొదటి ముఖ్య భాగం, మొదటి అధ్యాయం 1 నుంచి 20 వరకు, అందులో 7 ఉపభాగాలు వివరించాను. రెండవ ముఖ్య భాగం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 27వ వచనం వరకు. ఆ ముఖ్య భాగములో 3 ఉపభాగాలు, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. మొదటి ముఖ్య భాగానికి టైటిల్ ఏంటి రాసుకున్నాం మనం? జరిగిపోయిన విపత్తు, మారు మనసుకై పిలుపు. రెండవ ముఖ్య భాగానికి రాబోయే విపత్తు, మారు మనసుకై పిలుపు. ఆ రెండవ ముఖ్య భాగంలో మళ్ళీ 3 ఉపభాగాలు, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో 4 ఉపభాగాలు, పార్ట్ బిలో ఏ ఉపభాగము లేదు, పార్ట్ సిలో మళ్ళీ 3 ఉపభాగాలు. పార్ట్ ఏ 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, పార్ట్ బి 12వ వచనం నుంచి 17వ వచనం వరకు, పార్ట్ సి 18 నుండి 27 వరకు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది అదే పార్ట్ సి. 18, 19 1 ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదం, 20 మాత్రం 1 శత్రువుల నిర్మూలం లేదా తొలగింపు, 21 నుంచి 27 యూదులకు ఆశీర్వాదాల పునఃస్థాపన. ఇది గ్రంథములోని రెండవ ముఖ్య భాగం.